పార్లమెంట్ అంబేద్కర్ అవమానించే మాట్లాడమా సిగ్గు సిగ్గు కేంద్ర మంత్రి అంబేద్కర్ వెంటనే రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సిపిఎం పార్లమెంట్ లో అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడారు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే అంబేద్కర్ పట్ల అసభ్యంగా మాట్లాడము అంబేద్కర్ పట్ల అసభ్యంగా మాట్లాడము బీజేపీ ముర్దాబాద్ అమిత్ షా ముర్దాబాద్ अमित शाह मर गया अभी क्या हुआ अमित शाह मर गया बीजेपी हटाओ देश को बचाओ 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 కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఆర్మూర్ సంయుక్తాల మండలాల కార్యదర్శిగా ఈరోజు అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడినటువంటి అమిత్ షా దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు పిలుపులో భాగంగానే ఆర్మూర్ చౌరస్తాలో ఇవాళ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న 4-5 రోజుల కిందట అమిత్ షా పార్లమెంటులో ఆయన అంబేద్కర్ని ఆహ్వానిస్తూ అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని ఆయన పద్ధతులు అమలు చేసుకోవడానికి వాళ్ళని అంబేద్కర్ని అవమానపరచడం అంటే ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఇప్పటికే అనేక దళితుల మీద కానీ గిరిజనుల మీద కానీ అనేక మంది సామాన్య ప్రజల మీద ఇప్పటికీ అత్యాచారాలు హత్యలు చేస్తున్నటువంటి బీజేపీ మతోన్మాదం ఇవాళ అంబేద్కర్ని అవమానించడం అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పేదరిక ప్రజల్ని అవమానించడం అనేది ఇవాళ సిపిఎం మాస్ లైన్గా మేము ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కానీ అట్లాగే అమిత్ షాని కూడా కానీ రాజీనామా చేయాలని వెంటనే రాజీనామా చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పాయని చెప్పేసి సిపిఎం మాస్ లైన్గా మేము విజ్ఞప్తి చేస్తాం. సిపిఎంఎల్ ప్రజాపంతం మాస్ లైన్ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా నిండు పార్లమెంట్ సభలో అంబేద్కర్ను అవమానించే విధంగా ఈ రోజు అంబేద్కర్ సంబంధించినటువంటి అంబేద్కర్ మీరు జపం చేస్తారేందని చెప్పేసి దీనివల్ల మీరు దేవుడితోని స్మరణ చేసుకుంటే మీకు ఏమాత్రమైన పుణ్యం దొరుకుతుందని చెప్పేసి అవహేళన చేసి ఈరోజు మాట్లాడడం జరిగింది. మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందా? మీరు ఏ పద్ధతిలో మీరు ఈరోజు పార్లమెంట్కి ఎన్నికయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏదైతే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేయడంలో ఇది ఒక కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మాకు అర్థమవుతోంది. తక్షణమే కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు అంబేద్కర్ సదస్సులో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇదే వాక్యాన్ని ఇంకా ఎవరైనా ఇంకా చేస్తే ఖచ్చితంగా మీకు దగ్గర రోజులు పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాము.